సీఎం టర్మ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అవుతుందా, అయ్యేలోపే అవుతుందా చెప్పలేము. నేనేమంటున్నా మీకు, నేను ఇప్పుడు అమ్మ పేర్చడానికి చాలా టైం పడుతుంది, కూల్చడం ఎంతసేపు ఉఫ్ అంటూ ఊడిపోతుంది. అంటే అది పేక మేడలా ఉందంటారు అంతేనా? దట్ ఈస్ హౌ ది పవర్ ఇస్ ఆల్ అబౌట్ అంటున్నా నేను. ఇఫ్ ద ఢిల్లీలో ఉన్న అధిష్టానం కనుక ఒకవేళ బలంగా ఈయన, ఇప్పుడు ఇవాళ మహారాష్ట్రలో నిన్న అడిగింది ఒక ప్రశ్న, మీకు ఎవరు అడిగిన నిన్న చర్చ జరుగుతా నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ లో లాట్ ఆఫ్ ప్లేసెస్, మహారాష్ట్రలో కావచ్చు లేకపోతే జార్ఖండ్లో కావచ్చు, ఈ ప్రాంతాలలో ఓటమికి కారణం ఏంటి అంటే ఇక్కడ గ్యారంటీస్ అన్నీ ఇచ్చినారు, ఆ గ్యారంటీస్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్పని అక్కడ వాళ్ళు నమ్మినారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చిండ్రని, లేకపోతే రైతు రుణమాఫీ చేయకుండా రైతు రుణమాఫీ చేసిండ్రని, మహిళలకు 2500 రూపాయలు అమలు చేయలేదు అక్కడ 3000 రూపాయలు అని చెప్పిండ్రని. అంటే ఇక్కడ వైఫల్యాల ప్రభావం మిగతా రాష్ట్రాల్లో పడుతున్నదిరా, మేము బదనాం అవుతున్నాం రా అనేటువంటి ఒక భావన వచ్చినప్పుడు, రెండవది మూల కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నాడు, ఇది పూర్తిగా కాంగ్రెస్నే భూస్థాపితం చేస్తుందిరా. ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారు చెప్పండి, భూస్థాపితం చేస్తున్న భావన కనుక ఢిల్లీకి కలిగితే నేను ఉఫ్ అన్న కదా అనకుండానే కూలిపోతుంది. అది అంత స్పీడ్ డెసిషన్స్ ఉంటాయి. ఈ వోంట్ ఈవెన్ రియలైజ్. నాకు తెలుసు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఒక పీసీసీ ప్రెసిడెంట్ను పిలిచిండ్రు, ఏదో మాట్లాడతానికని పిలిచిండ్రు, అన్నీ మాట్లాడిన తర్వాత సారీ బాస్ దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే అని చెప్తే దండం పెట్టి వెనకకు వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్లో కూడా చూసినాం మనం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తెలియదని కాదు, ఇవన్నీ తెలుసు, అందుకే బీజేపీతో మంచిగా ఉంటున్నాను, అందుకే మోడీతో బాగుంటుండు, అందుకే అమిత్ షాతో బాగుంటుండు, వాళ్ళు కూడా ఈయనతో బాగుంటుండు, ఈయన వాళ్ళతో బాగుంటున్నాడు. ఎనీ టైం ఏదైనా జరగవచ్చు అనుకున్నప్పుడు రాష్ట్రంలో కూడా సడన్ గా ఒక అరెస్ట్ అనేది బయటికి వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, నాడ్ ఇచ్చారు. ఇందుకోసమే ఇది చర్చించడానికే కేంద్రం దగ్గరికి వెళ్ళొచ్చారని ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. కేటీఆర్ అరెస్ట్ మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారా? బీఆర్ఎస్ కూడా ప్రిపేర్డ్ గా ఉందా? అమ్మ, యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు నేను నన్ను వెనక నుంచి పొడుస్తాడా, ముందు నుంచి పొడుస్తాడా, లేకపోతే నా మీద కత్తి పడుతుందా అని చెప్పని ఆ మాత్రం అవగాహన లేకుండా యుద్ధానికి పోతారని నేను అనుకోవట్లేను. ఒక సీజన్డ్ పాలిటీషియన్ కేటీఆర్, తర్వాత కేసీఆర్ కొడుకు, అంత పెద్ద యోధుడి కొడుకుకు ఆయన కూడా యోధుడిగా మారిన తర్వాత, యుద్ధంలో ఉన్న తర్వాత శత్రువు కత్తి పట్టుకొని గాయం చేయకుండా ముద్దు పెట్టుకుంటాడు అని చెప్పని అనుకుంటాడు ఆయన. ఇది ఇంకోటి, దట్టు ఒక డిక్టటోరియల్ డ్రకోనియన్ విధి విధానాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఒక నియంత రేవంత్ రెడ్డి చేతిలో ఇటువంటి ఒక తప్పుడు ప్రయోగాలు జరగవని చెప్పని ఎందుకు అనుకుంటాడు? సో ఈజ్ మెంటలీ ప్రిపేర్డ్. వై నాట్? ఆల్ ఆఫ్ దర్ ప్రిపేర్డ్. మేము అందరం ప్రిపేర్ అయి ఉన్నాం, నాట్ ఓన్లీ అబౌట్ హిమ్. ఎవరినన్నా జైల్లో పెట్టవచ్చు రేవంత్ రెడ్డి తలుచుకుంటే. ఇప్పుడు ఇలా దిలీప్ కొనతం ఏం చేసిండండి పాపం, మీరు చెప్పురి, ఏం చేసిండు దిలీప్ కొనతం? రేవంత్ రెడ్డి చేసిన తప్పిదం, అమిత్ షా, నరేంద్ర మోడీ బీసీఎస్టీ రిజర్వేషన్లను ఖతం చేస్తారని చెప్పని మార్ఫుడి వీడియో పెట్టినంత పాపం చేసిండు దిలీప్ కొంత. ఏమన్నా ఏం చేస్తూ ఉండే దిలీప్ కొంత? విచ్ హంటింగ్. ఇక్కడ అక్కడ పట్టుకోవాలి, అక్కడ పోతే ఇక్కడ పట్టుకోవాలి, జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండే. సో ప్రిపేర్డ్, యూఆర్ ఇన్ ఎ బ్యాటిల్. యూఆర్ ఇన్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు మనము ఈ భిన్నమైనటువంటి ఒక ఆలోచనల సంఘర్షణ సమాహారం రాజకీయం, ప్రజాస్వామ్యం. దురదృష్టం ఏంటంటే ఒక నియంత చేతిలో ఒక దుర్మార్గుడు, నియంత పరిపాలన పరిపక్వత లేదు, ప్రజాస్వామ్యం మీద అవగాహన లేదు, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, మూర్ఖత్వంతో చలామణి అవుతూ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నప్పుడు, అది దిలీప్ కొనతం కావచ్చు, లేకపోతే దాసోజు శ్రవణ్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, అధికారం ఉంది కదా. దిస్కే ఆత్మ లాఠీస్కా భయస్. ఎప్పుడైనా ఏమైనా ఎవరైనా అరెస్ట్ కావచ్చు చేయండి. కేటీఆర్ అరెస్ట్ అవుతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అసలు? అంత తీవ్ర స్థాయిలో కూడా వార్నింగ్స్ అనేది ఎందుకు ఇస్తున్నారు? అమ్మా, ఇప్పుడు అంటే మంచిగా వచ్చి దండం పెట్టి నీ బాంచన్ దొర అని చెప్పి దండం పెట్టాలా రేవంత్ రెడ్డికి ఏమన్నా? మరి బట్ అరెస్ట్ చేయండి, నేను పెళ్లి యోగా చేసుకుంటాను, పాదయాత్రలు చేస్తాను, చలోక్తిగా దాన్ని ఒక హ్యూమరస్ గా మార్చడం కోసం ప్రెస్ మీట్ లో అంటుండొచ్చు. రేవంత్ రెడ్డి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తే, తప్పుడు కేసు అనేది నాకు తెలుసు, తప్పుడు కేసు అని చెప్పి నాకు తెలుసు. తప్పుడు కేసు పెడుతున్నాడు అని చెప్పిన తర్వాత కరెక్ట్ బాంచన్ దొరా, నన్ను కేసు పెట్టుదరా, నేను లోపల వద్దరా అంటాడా? బుద్ధి నారా, నువ్వు ఎట్లా చేస్తా అంటున్నావు, నీ సంగతి చూస్తా, నేను తోడుక తీస్తా అంటాడా? లేకపోతే నీ మొత్తం అంతు తెలుస్తా అంటాడా? లేకపోతే బాంచన్ దొరా అంటాడా? ఏమన్నారా? బట్ ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, ఒక పెద్ద వార్నింగ్ అది. ఇప్పుడు అమ్మా, తప్పుడు కేసు పెడుతున్న దానికంటే కూడా ఎక్కువ స్టేట్మెంట్ అది.
మీరు చెప్పండి. బట్ ఒక మీకు భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే 100 మంది క్రిమినల్స్ తప్పించుకోవచ్చు, 100 మంది క్రిమినల్స్ తప్పించుకోవచ్చు, కానీ ఒక ఇన్నోసెంట్ పనిష్మెంట్ గురి కాకూడదు అనేటువంటిది భారత న్యాయ సూత్రం యొక్క జూరిస్ప్రుడెన్స్. అది నువ్వు ఇవాళ అల్లు అర్జున్ విషయమే తీసుకుందాం, కాంట్రాస్టింగ్ చెప్తున్నా. అల్లు అర్జున్ అనే వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హీఈస్ నాట్ లయబుల్ యాజ్ పర్ ద ప్రొసీజర్ ప్రాసెస్ అండ్ ది సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కనుక క్లోజ్లో చూసినట్టయితే. ఆయన ఏదో సెన్సేషనలిజం, నేను అల్లు అర్జున్ లాంటి జైల్లో పెట్టినరా మీలాంటి వాళ్ళు ఎంత అని చెప్పని ఒక మెసేజ్ పంపాలా అని చెప్పని, లేదు రైతులకు బేడీలేసి తిప్పిన దాన్ని ఒక చర్చను పక్కదోవ పట్టించాలని, లేదు సినిమాలో 500 కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి ఒక ఘట్టం పెట్టిండని కావచ్చు పుష్ప 2లో, ఏదో మొత్తానికి ఒక కచ్చ పెట్టుకున్నాడు. ఆ కచ్చకి అలా హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా జైల్లో పెట్టినటువంటి ఒక సినారియో ఇక్కడ ఉంటే, రేపు కేటీఆర్ గారిని కూడా అట్లా ఏదైనా ఇంప్లికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉంటే కూడా భయపడేది లేదు. తప్పనిసరిగా ప్రజల కోసం మహాత్మా గాంధీ భయపడ్డా, జవహర్లాల్ నెహ్రూ భయపడ్డా, ఇందిరాగాంధీ భయపడ్డదా, వల్లభాయ్ పటేల్ భయపడ్డా, ఈ రాష్ట్రంలో అనేక మంది, కేసీఆర్ భయపడ్డా, కేసీఆర్ గారు భయపడ్డరా, కేసీఆర్ గారు భయపడ్డరా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు జైలులో ఉన్నారు, భయపడ్డరా? లాఠీలకు భయపడలే, తూటాలకు భయపడలే, బాష్పవాయులకు భయపడలే. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి ఒక శక్తులే కదా వాళ్లకు. రేవంత్ రెడ్డికి ఉద్యమ అలవాట్లు లేవు, ఆయన జైలులోకి పోయిండు, బట్ అడమైన పనులు చేసి జైలులోకి పోయిండు. ఆయన వేరే 185 కేసులలో ఏ కేసులు ఎందుకున్నాయో మీరు ఆయన ఛార్జ్షీట్ ఆయన అఫిడవిట్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ తాటాకు చప్పుడులో కుందేళ్లు బెదురుతాయి అనుకుంటే తప్పు. కాబట్టి తప్పనిసరిగా నువ్వు రాంగ్గా ఇంప్లికేట్ చేస్తే ఇది తప్పు అని చెప్పని ఇంప్లికేట్ చేయడం తప్ప, అగ్నిగుండం అవుతుంది అనడం తప్ప, మీరు చెప్పండి. ఇక అగ్నిగుండం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ అంతేనా? ఒక స్టేట్మెంట్ పెడతారా మీరు? చెప్పారు సెక్రటరీ బాంబులు వేస్తారా? అట్లా కాదమ్మా, పాడి కౌశిక్ రెడ్డి క్రిమినల్ అమ్మా, ఇది స్పోర్ట్స్ మెన్. సరే కొంచెం కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడితే ఒక ఎమ్మెల్యే కరెక్టే. బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇఫ్ ఐఎమ్ ఫైలింగ్ ఎ ఫాల్స్ కేస్ హూమ్ షుడ్ ఐ గో అండ్ టెల్? ఇప్పుడు మీరేమో ఎమ్మెల్యే అగ్నిగుండం అయితే అట్లంటాడా అంటున్నారు. కరెక్టే అనొద్దు అనుకుందాం ఒక వాట. ముఖ్యమంత్రి తప్పుడు కేసులు పెట్టొచ్చా అమ్మ? ముఖ్యమంత్రి సంబంధం లేని అల్లు అర్జున్ పట్టుకొచ్చి జైల్లో పెట్టొచ్చా అమ్మ? ముఖ్యమంత్రి కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు కానియకుండా అల్లు అర్జున్ జైల్లో పెట్టొచ్చా అమ్మ? ఏది పడితే అది కేసీఆర్ లాంటి వాడిని పట్టుకొని, పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా అమ్మ? నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చా అమ్మ? మొత్తం రాష్ట్రాన్ని నువ్వు వ్యక్తులను తిడితే తిట్టుండొచ్చు, రాష్ట్రాన్ని అదొకటి పాలు చేస్తా ఉన్నావు కదా. ఇవాళ రెవెన్యూ లాస్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ రంగం నాశనం అయిపోయింది, పెట్టుబడులు రావట్లేవు. ఇవాళ మూసి ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఇవాళ బిచ్చగాళ్ళ లెక్క తయారైపోయినరు. హైడ్రా పేరు మీద, మూసి పేరు మీద లగచర్ల బాధితులు 35 రోజులు అయింది జైల్లో పడుకున్నారు. బెయిల్ రాణిస్తలేవు నువ్వు. ఇవాళ యూఆర్ నాట్ అలవింగ్ ద బెయిల్స్ టు కమ్. అంతకంటే పాపం ఆ మాట చెప్పారు కౌశిక్ రెడ్డి అన్న మాటకు తప్పుపడుతున్నారు. ఇవన్నీ ఎవరు చెప్పాలా మరి? ఇవన్నీ ఎవరు సరిదిద్దాలా? అరే ఎంత అన్యాయం అమ్మా. మీరు కూడా అట్లా మాట్లాడతారు. గురుకుల స్కూళ్ళలో పిల్లగాళ్లకు నువ్వు డైట్ ఛార్జ్ ఇవాళ గొప్ప పెట్టుకొని నవ్వాలనా ఏడవాలనా ఏం నాకు అర్థం కావట్లేదు. ఇలా మీటింగ్ పెట్టుకొని మేము డైట్ ఛార్జీలు పెంచినాం, కేసీఆర్ ఆలోచించలేదు. కేసీఆర్ పెట్టిన స్కూల్ కాలేజీలు కదా అవి. జీవితంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవడు ఆలోచించినట్టు ఆయనే పెట్టిండు. పెట్టిన తర్వాత నువ్వు వచ్చినావు, పెంచినవాడు ఎప్పటి నుంచి పెంచినావు? నువ్వు జూలై నుంచి పెంచినావు. నువ్వు అసలు ఎన్ని రోజులైంది నువ్వు డైట్ ఛార్జీలు ఇవ్వకుండా, వాళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వకుండా, కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకుండా, ఆఖరికి వాళ్ళకు బేసిక్ మెయింటెనెన్స్ ఊడ్చడానికి స్కావెంజర్స్ కూడా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఆ అపరిశుభ్రత వాళ్ళ కిచెన్లోకి వచ్చి వాళ్ళకు కలుషితాహారం అయితే ఇది న్యాయమైందిరా అని చెప్పి అడగకపోతే మా ఆర్ఎస్ ప్రవీణ్ పోయి అందులో మందు కలుపుతున్నాడు అని చెప్పి ఆయనను బదనాం చేస్తుంటారు, కుట్రపూరితంగా అంటుంటారు. అది నేరమా? లేదు అగ్నిగుండం అవటం నేరమా? మీరు చెప్పరుగా. ఒకవేళ మీరు నిజమే అగ్నిగుండమే నేరం అంటే మీకు దండం పెట్టిపోతా. అయితే ఎప్పుడు ముహూర్తం అనుకుంటున్నారు? అరెస్ట్ ఎప్పుడు అవుతుంది? అమ్మా ఆయనకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అమ్మా ఇప్పుడు నా చేతిలో లాఠీ ఉంది, పిచ్చోడి చేతిలో రాయి ఎప్పుడు పడుతుంది నేను ఏం చెప్పా? ఇప్పుడు ఇది రాయి, నేను పిచ్చోడిని, ఎప్పుడు కొడతావనంటే నా ఆలోచన ఉండండి. అయితే నాకు ఆలోచన లేదు కదా, ఎప్పుడైనా కొట్టొచ్చు అది. ఎప్పుడైనా ఇప్పుడు అల్లు అర్జున్ అనుకున్నాడు రప్పని తీసుకుపోయి జైల్లో పెడతారని చెప్పని. అందులో చూడ్రి వాళ్ళే మెమో ఇచ్చిండ్రు.
ఇట్లా 800 రూపాయలు 1000 రూపాయలు 1500 రూపాయలు టికెట్లు కొనుక్కొని వాళ్ళే ఇచ్చిండ్రు. వాళ్ళే అందులో గవర్నమెంట్ ఆయన పేరు ఆయన రవిగుప్తా గారు ఎవరు ఆయన అందులో ఇచ్చిండు ఏమని, కన్సర్న్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్, కలెక్టర్స్ అండ్ ద కమిషనర్స్ కన్సర్న్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ అప్రాప్రియేట్ ఫాలో అప్ యాక్షన్స్ అది అని పెట్టిండు. పెట్టిన తర్వాత ఆ థియేటర్ ఆయన కూడా మళ్ళీ ప్రాంప్ట్గా ఇది ఇంకేం అవసరం లేదు, ఎక్కడ థియేటర్ జరిగితే అక్కడ నువ్వు ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాల్సిన బాధ్యత నీది. అది అల్లు అర్జున్ వస్తాడా, రష్మికి వస్తుందా, లేకపోతే ఆయన పేరు రావు గోపాలరావు కొడుకు వస్తాడా, ఇంకోటి వస్తాడో నాకు తెలియదు, మొత్తానికి ఎవడో వస్తాడు. వస్తే నువ్వు ఏం చేయాలా అనేది ఆర్డర్లో ఉంది ఆల్రెడీ. అయినప్పటికీ సందే థియేటర్ ఆయన రాసిండు అందులో ఏమని, అయ్యా నువ్వు పలానా నాడు 4వ తారీఖు నాడు హీరోలు హీరోయిన్లు అంతా వస్తట్టున్నారు, బందోబస్తు పెంచండి అని స్పెసిఫిక్గా బందోబస్తు. నువ్వు బందోబస్తు పెంచకుండా, పెట్టనోడి పైన చర్యలు తీసుకోకుండా, అది కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, డీసీపీ కావచ్చు, ఏసీపీ కావచ్చు, సీఎల్ కావచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా నువ్వు సినిమాకి వచ్చినావు కాబట్టి చచ్చిపోయిందని చెప్పని నువ్వు ఆయన లోపల వేసే ప్రయత్నం చేస్తున్నావు. మానవత్వం లేదు నీకు ఇవాటికి కూడా. అదే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు ఇస్తాడు, ప్రభుత్వ పరంగా నువ్వు 1 రూపాయి ఇంతవరకు ఎక్స్ప్రెస్ చేయగలవు. నువ్వు ఇంతవరకు నీ వైఫల్యం నువ్వు ఇంతవరకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి మన మీద బట్టగాల్చి మీద వేస్తున్నావు. కాబట్టి ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చు. అల్లు అర్జున్ లాంటి లోపల పెట్టే దట్స్ ద మెసేజ్ యూ వాంట్స్ టు కన్వే. చూసినరా నేను అర్జున్ని లోపల పెట్టినా, నేను ఎవరినైనా పెడతా అనే ఒక సందేశం ఇవ్వటం. లగచర్ల లాంటి పేద రైతులు భవిష్యత్తులో అటు మూసీ పేరు మీద కావచ్చు, లేకపోతే మిగతా ప్రాజెక్టుల పేరు మీద భూములు గుంజుకోవాలంటే భయపెట్టడం కోసం, తెలంగాణను ఒక భయభ్రాంతులకు గురి చేసి ఒక నిర్బంధ తెలంగాణగా మార్చడం కోసం చేస్తున్న ఒక ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆయన పేరేం పేరు అల్లు అర్జున్ గారి పైన చేసిండ్రు, రేపు కేటీఆర్ గారి పైన చేయొచ్చు, రేపు మీ పైన చేయొచ్చు, ఎందుకు శ్రవంతుడు ఎందుకు ఇంటర్వ్యూ అమ్మా అని మిమ్మల్ని అడగచ్చు. ఇట్లా రకరకాల మందితో రకరకాల ఆటలు ఆడుతున్నాడు. ఇదొక విచిత్రమైన ప్రయోగశాలగా మారిపోయింది. తెలంగాణ దరిద్రం ఏంటంటే చిల్లర రాజకీయాలు. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చూస్తుంటే మీకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పనికిరాని మాటలు, అడమైనటువంటి ఒక ఛాలెంజ్లు, పనికిరాని కేసులు, ఇదంతా ఇప్పుడు తెలంగాణకు వంట పట్టింది. ఎప్పటికీ యూ షుడ్ కంపీట్. నేను కేసీఆర్ కంటే మంచి పేరు ఎట్లా తెచ్చుకోవాలని చెప్పేది పోయి నేను దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు ఎట్లుండాలని చెప్పని ముఖ్యమంత్రి గారే ప్రయత్నం చేస్తే ఏం చేస్తాం?